తలపతి విజయ్ గారు ఒక యాక్టర్గా సూపర్ స్టారే. బట్ ఈరోజు గెలిచిన తర్వాత పొలిటీషియన్గా కూడా సూపర్ స్టారే అని నినాదాలు వినిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు దాని గురించి? తప్పకుండా నిజంగానే విజయ్ తలపతి హీరో సినిమాలనే కాదు, రియల్గా పాలిటిక్స్లో కూడా హీరోని అనిపించుకున్నాడు. నిజంగానే ఇదొక చాలా భారతదేశ చరిత్రలో ఇదొక గొప్ప రికార్డ్ హిస్టరీ అని చెప్పొచ్చు. భారతదేశ రాజకీయాల్లో ఇదొక కొత్త శకం అని చెప్పొచ్చు. ఎవ్వరూ సాధించలేని విధంగా భారతదేశ చరిత్రలో విజయ్ సార్ మరి 2 సంవత్సరాలలో మరి చాలా తక్కువ చిన్న వయసులో సీఎం అయినటువంటి ఒక గొప్ప మరి హీరో, గొప్ప హ్యూమన్ బీయింగ్ అని చెప్పొచ్చు. దేశ రాజకీయాల్లో చాలా తక్కువ మంది, చాలా అరుదైన ఘనత మన విజయ్ హీరోకి దక్కడం నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం తెలుగులో చూసాం, మనం గతంలో మరి 1980లో రామారావు గారు పార్టీ పెట్టి మరి 1980 సంవత్సరంలో మరి 9 నెలల్లో పార్టీ పెట్టి మరి అధికారంలోకి వచ్చారు మన అన్నగారు నందమూరి తారక రామారావు. తర్వాత కొంత తమిళనాడులో జయలలిత గారు, ఎంజీఆర్ గారు గతంలో వాళ్ళంతా ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు ఏజ్గా ఉండి కష్టపడి ముందుకెళ్ళి సాధించినటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ విజయ్ సార్ వచ్చేసి ఏంటంటే చాలా చిన్న వయసులో ఇలా పాలిటిక్స్లోకి వచ్చి చాలామంది విమర్శలు చేశారు. గెలవడా ఏంటి, 2 అంకెల పరిమితం, తక్కువ సీట్లు గెలవడా అని చెప్పేసి ఎంతోమంది. మరి లైక్ ఈ ఎలక్షన్స్కి ముందు చూసుకుంటే తలపతి గారికి చాలా అడ్డంకులు వచ్చాయన్న. లైక్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు, లైక్ త్రిషతో సంబంధం ఉన్నారు, మరి సినిమా కూడా రాయనీయకుండా చేశారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అవును, అంటే ఇది చాలామంది ఒక పోటా తత్వంలో జరిగింది. చాలా కష్టాల్లో ఉన్నటువంటి అలాంటి తత్వంలో వచ్చి నిజంగా సినిమా కూడా రిలీజ్ చేయకుండా చాలా సినిమా పరంగా కష్టాలే వచ్చినాయి. ఇంకొకటి పార్టీ పెట్టినప్పుడు చాలామంది అక్కడ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ చాలామంది చనిపోయారు. అప్పుడు బలంగా నిలబడి ఇక్కడ ప్రజల కోసం మరి ఫ్యాన్స్ కోసం అక్కడ చనిపోతే వాళ్ళందరికీ 20 లక్షలు ఎక్స్ట్రా కేటాయించి వాళ్ళందరికీ సాయం చేశారు. అప్పుడే చాలా ప్రజలకి, అక్కడ యువకులకి చాలామందికి ఒక నమ్మకం ఏర్పడింది. ఆ రోజు ఒక తొలిమెట్టు అనుకోవచ్చు విజయ్ సార్కి. సోషల్ మీడియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తుంది. నేను విజయం తర్వాత నీకు 19 సంవత్సరాలు పడింది డిప్యూటీ సీఎం కావడానికి, అక్కడ 2 సంవత్సరాలు సీఎం అయి కూర్చున్నాడని కూడా, ఊడిగం చేసే స్టార్ అని కూడా వాళ్ళందరూ ఈరోజు సోషల్ మీడియాలో హ్యాష్ పెట్టి కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఎక్కడ రాజకీయ పరిస్థితులు ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఆ రాష్ట్రంలో ఉంటాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు ఎక్కువ ఉన్నప్పటికీ సో ఇక్కడ కూడా చాలా టైం పట్టింది. అక్కడ కూడా ఏంటంటే అక్కడ విజయ్ సార్కి కూడా ఏంటంటే ఒకేసారి అక్కడ గతంలో పోటీ అంటే ఉన్న వాతావరణం వేరు, ఇక్కడ వేరు. సో పవన్ కళ్యాణ్ సారు అచీవ్మెంట్ చేశారు, కాకపోతే కొంత టైం పట్టింది. సో అక్కడ ఏంటంటే ఒకేసారి రావడం, నిజంగా సింగిల్గా పోటీ చేయడం, నిజంగానే ఇన్ని సీట్లు గెలుచుకోవడం. కొంతమంది ఎగ్జిట్ పోల్స్ కూడా చాలామంది డిఎంకేకే చాలా పట్టం కడతా అని చెప్పేసారు అన్నారు, కూటమికి అన్నారు. సో ఇలా అన్ని పార్టీలకు వాళ్ళే సక్సెస్ అవుతారని చెప్పేశారు. జనాలకి చైతన్యం ఎక్కువ అంటే తప్పకుండా నిజంగా అంటే ఇప్పుడు దీంతో పోలిస్తే చాలామంది అక్కడ యువత చాలా తెలుసుకున్నారు పాలిటిక్స్ గురించి, భారతదేశ రాజకీయం గురించి. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, కొత్త వాళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి, ఒకేసారి కాకుండా అని చెప్పేసి అక్కడ తెలుసుకోవడం జరిగింది. అందుకే ఈసారి విజయ్ సార్కి పట్టం కట్టారు. సో ఈ యొక్క గెలుపు నిజంగా ప్రజలకి, విజయ్ ఫ్యాన్స్కి అని చెప్పొచ్చు. వాళ్ళు ఏదైతే అభివృద్ధి దేనికోసం అయితే ఓట్లు వేశారో ఖచ్చితంగా అది విజయ్ సార్ ఫుల్ఫిల్ చేసి, ఇంకా వాళ్ళు చేసిన దానికంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే కోరుకొని వేశారో అంతకంటే డబుల్ చేయాలని, సో తప్పకుండా తన సీఎం బాధ్యతలు 100% నెరవేర్చాలి. చిన్న సినిమాకే చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారు. విజయ్ ఇంటికి త్రిష వెళ్ళడానికి ఎట్లా చూస్తారు? తప్పకుండా అంటే చాలా వరకు అయితే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇదొక మంచి మెమోరియల్, మంచి మెమోమెంట్ అని చెప్పొచ్చు. సో ఒక తోటి యాక్టర్గా సో ఆ విషయం చెప్పడానికి, సో అలా మధ్యన ఏదైతే కొన్ని వివాదాలు కానీ సరే ఏదైనా కొంత ఫ్రెండ్షిప్ కానీ ఏదైతుందో సో అవన్నీ కూడా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పొచ్చు. బట్ సోషల్ మీడియాలో మాత్రం త్రిష నాదే, తమిళనాడు నాదే అని మీమ్స్ వేసుకుంటారు. దాని గురించి తప్పకుండా సో కష్టపడి ఏదైనా సాధించవచ్చు అన్నట్టు. తప్పకుండా ఈ పాలిటిక్స్ నిజంగా ఇంత గొప్ప విజయం చూశాక ఇంకా కష్టపడింది ఎవరు వస్తారు బ్రదర్? ఇక మనం చిన్న వాటిగా చూస్తున్నాం. సో ఈరోజు అంత పెద్ద గొప్ప స్థాయిలో చరిత్ర సృష్టించి ముందు రాబోయే తరాలకు ఒక ఆదర్శంగా నిలవడానికి ఒక గొప్ప నాయకుడు అని చెప్పొచ్చు. సో అలా ప్రతి ఒక్కరు కూడా యువకులు, ప్రజలు, రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళు విజయ్ సార్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి సో ముందు తరాల వాళ్ళు నేర్చుకోవాలి. సో తప్పకుండా ఇదొక గొప్ప హిస్టరీ. సో ఇదొక
రికార్డ్ అని చెప్పొచ్చు. చెప్పండి, టీవీకే విజయ్ గారి విజయాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా విజయన్న గెలుపు అనేది ఫస్ట్లోనే అర్థమైపోయింది. ఎందుకంటే జనాలు గుండెలను గెలిచి ఏ ఇండస్ట్రీ నుండి ఇట్లా సినిమాల్లో రావడం ఇండస్ట్రీ నుండి ఇట్లా రాజకీయంలో రావడం అనేది ఫస్ట్ టైం అయినా సరే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అట్లా జనాల్లో పోటీ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎంతోమంది 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయలేక జనాల్ని మాకేం వల్ల ఏం కాదులే అని చెప్పి జనాలు త్వరగా తెలుసుకున్నారు. ఫస్ట్ థింగ్ తమిళనాడు వాళ్ళు నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు నమ్ముకొని మోసపోయాం రా నాయన, కొంచెం విజయన మాకు ఏమైనా సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్మిన ప్రజలకి ఇట్లా గెలిపించడం అనేది నిజంగా ఆర్ట్ఫుల్. నిజంగా విజయాన్ని నిజం చెప్తున్నా, ఆర్ట్ఫుల్. కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా నువ్వు ఇంత త్వరగా ఇంత జనాల్లో గుండెలోకి వెళ్ళి గెలవడం అనేది నిజంగా నీకు ఉన్న దేవుడు ఇచ్చిన మంచి అదృష్టం అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ ఉంది. నువ్వు 19 సంవత్సరాలు డిప్యూటీ సీఎం రండి, 2 ఇయర్స్లో ఆయన సీఎం అయ్యిందని కూడా ట్రోల్ చేస్తా ఉంది. ట్రోల్ చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు సపోజ్ విజయానికి వెళ్ళిపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని వెళ్తే ట్రోల్ చేయకుండా ఉంటారన్న? ఎవరైనా కూడా చేస్తూనే ఉంటారు కదా. మేము వస్తాం, మేము అది చేస్తాం, మేము పొంతులుగా వస్తాం, మా సింగిల్గా మాకు అలవాటు లేవని చెప్పి వరుతూ ఉంటారు. తప్పే ఉందన్న. అదర్ పార్టీకి ఎవరికైనా మండుతుంది. ఏదైనా ఫస్ట్ మనం మాట్లాడే విధానం ఏదైనా సరే ఎదుటి పార్టీకి కించపడకుండా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఏదైనా ఒకసారి గట్ట కర్మగాలి వాళ్ళ అధికారంలోకి వచ్చిందని వాళ్ళ పార్టీ వచ్చిందని ఎవడైనా ఖాళీ ఉన్నాడు కదా, సేమ్ అదే చేస్తున్నారు. ఇప్పుడు దాని తప్పేం లేదు. అంతే కాబట్టి ఒకటే చెప్తున్నా, ఒక నాయకుడికి జనాల్లోకి రావాలంటే సింగిల్గా పోటీ చేసిన వాడు గెలిచినా ఓడినా ఒకటే దమ్ము ఉండాలి, ఒకటే నాయకుడిగా ఉండాలి. అదే నమ్ముకున్నాడు, దేవుడిని నమ్ముకున్నాడు. అందులో మెయిన్ జగన్ అన్న ఒక అన్నగా నిలిచాడు, నమ్ముకున్నాడు కాబట్టి గెలిచాడు. అంతే. జగన్ సపోర్ట్ చేయడం వల్ల గెలిచిండని కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అవును, విజయాన్ని గెలిచిందంటే ఇంకొక్కటే ఉందబ్బా, విజయాన్ని గెలుపుకి దగ్గర అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ ఉన్నది మా జగన్మోహన్ రెడ్డి. పక్కా కూడా అన్న విజయాన్ని ఎట్లా గెలిచాడో పక్కా సీఎం కూడా అవుతాడు జగన్మోహన్ రెడ్డి పక్కా. ఒక అదృష్టం ఏంటంటే జగన్ తమ్ముడుగా నిలిచిపోయాడు విజయన్న. నాకు నిజంగా మనం 2 months బ్యాక్ ఏమో మాట్లాడుకున్నాం విజయ్ గారి గురించి. ఎందుకంటే విజయ్ గెలుస్తాడా, నిజంగా సీఎం అవుతాడా అని చెప్పేసి కొంతమంది చాలా మాటలు అన్నారు. ఇప్పుడు అడవిలో ఎన్నో తోడేళ్ళు ఉంటాయ్యా, సింహం సింగల్గానే తిరుగుతుంది, గుంపులుగా తిరగవు. ఆ సింహం ఎవరో తెలుసా? విజయ్ గారు. ఈరోజు పేర్లోనే ఉంది విజయ్. ఏది చేసినా కానీ ఆయన విజయం ప్రతి ఒక్కటి మూవీస్లో కానీ పేదవాళ్ళకు సహాయం చేయడంలో కానీ ఆయన మన ఎప్పుడు వరద బాధితులకు కానీ కరోనా టైంలో కానీ ఆయన డొనేట్ చేసినట్టు డబ్బులు ఆయన సహాయం చేసినట్టు ఏ హీరో మనకు చేయలేదు. అంత మంచి మనిషి. ఈరోజు మనం 2 months బ్యాక్ మాట్లాడుకున్నాం సీఎం అయితే చాలా బాగుంటుందని. నిజంగా కళ నెరవేరింది అందరిది. ఈరోజు జయలలిత గారు పాపము చాలా మంచిది. ఆమె ఒక అమ్మలాగా మన తమిళనాడు సీఎం ఆమె జయలలిత గారు ప్రతి ఒక్కరిని పేదవాళ్ళని ఒక అమ్మలాగా చూస్తుంది. అదే అమ్మ లేని లోటు ఈరోజు విజయ్ గారు 100% ఇంకా వాళ్ళకి ఏ లోటు లేకుండా ఆ తల్లి పోయినా కానీ అమ్మ పోయినా కానీ ఇంకో అమ్మ మనకు వచ్చిందిరా అనేలాగా ఈరోజు నిరూపించారు. అంటే వాస్తవంగా ఇప్పుడు అందరు కూడా వైఎస్ఆర్సీపీ మీడియా కూడా అందరూ జగన్ని వల్లనే ఆయన గెలిచాడన్నట్టు కూడా కొద్దిగా పోట్రే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మనం విజయ్ గారి గురించే ఫస్ట్ మాట్లాడుకుందాము. ఏమన్నారు, ఏం గెలుస్తాడు ఆయన అని చెప్పేసి చాలామంది ఏడ్చారు. ఎంత ఏడుస్తారో, ఎంత అవమానిస్తారో, ఎన్ని ఇబ్బందులు పెడతారో ఆ మనిషే గెలిచి చూపిస్తాడు. ప్రతి ఒక్కటి ఎవరైతే అవమానాలు పడతారో 100% ఆయన సక్సెస్ అనేది ఉంటుంది. అలాగే చూపించారు. ఇప్పుడు జగన్ గారు గురించి మాట్లాడుకుంటున్నారు, మద్దతు ఇచ్చారని. ఈరోజు ఆయన కూడా జగన్ అన్న కూడా సీఎం కాకముందు ఎంతో కష్టపడి పేదవాళ్ళ గురించి సింగల్గా పోరాడారు. పందులు గుంపలుగానే వస్తాయ్యా, సింహం సింగల్గా వస్తుంది. 100 మంది సింహాలు రావు. అది నేను డైలాగ్ కాదు, ఇది నిజం, 100% నిజము. ఇప్పుడు ఈయన విజయ్ గారు సింగల్గానే కదా పోరాడారు. ఎవరు సపోర్ట్, ఆయన వెనకాల ఎవరన్నా ఉన్నారా? కానీ ఈరోజు జగన్ అన్న ఆయనకు మద్దతు ఇచ్చారంటే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంది చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఒక చెల్లెలుగా. త్రిష గురించి కూడా చాలా పాపము వాళ్ళిద్దరి గురించి అనుకున్నారు. ఎన్నన్నా అనుకోండి, ఎంత నీచంగా మాట్లాడుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎంత అవమానపరిచినా కానీ
ఈరోజు గెలిచి చూపించారు. వాళ్ళు కూడా త్వరగా మళ్ళీ వాళ్ళ గురించి చెప్పుకున్నారు. అది కూడా నిజం చేసి చూపిస్తే బాగుంటుంది. 100% ఒక మగాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది, ఒక మగాడి వెనకాల ఒక విజయం ఉంటుంది అని మనము చెప్పుకుంటూ ఉంటాము. ఆ స్త్రీ ఎవరో కాదు, త్రిషా గారే. 100%. అంటే సోషల్ మీడియాలో మొత్తం త్రిషా నాదే తమిళనాడు నాదే అని వైరల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? త్రిషా నాదే తమిళనాడు నాదే అనుకోనివ్వండి. ఎంత అనుకుంటే అంత అనుకోనివ్వండి. మనకు కావాల్సింది ఇవి పక్కన పెట్టండి కామెంట్లు. ఆయన మన కోసం ఆ తమిళనాడు పేదవాళ్ళ కోసము ఇచ్చిన హామీలు సీఎం అయ్యి ఆయన చేస్తే, జయలలిత గారి స్థానంలో ఈయన వచ్చారు. ఒక అమ్మని పోగొట్టుకున్నా కానీ ఇంకో అమ్మ వచ్చింది ఆ స్థానంలోకి అని చెప్పేసి తమిళనాడు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదానికి అసలు పాసిబుల్ అవుతారా? ఆయన ఇచ్చినటువంటి హామీలు చూస్తే మీరు ఆయన హీరోగా ఉన్నప్పుడే పేదవాళ్ళకి కరోనా టైంలో కానీ వరద బాధితులకు కానీ ఆదుకున్న మనిషి ఎవరు? ఈరోజు అప్పుడు మాట్లాడలేదే, ఇప్పుడు అడుగుతున్నారు అన్నీ. అప్పుడు అడగాల్సింది, అప్పుడు కూడా అనుకోవాలి అప్పుడు ఏం చేశారు అనేది మనకి కావాల్సింది. ఎందుకంటే ఆయన ఏ రాజకీయంలో లేకముందే ఒక హీరోగా ఉన్నప్పుడే అంత సహాయం చేశారు ఆయన. అంత కోట్లు ఇస్తానన్నాడా? సరే, ఇప్పుడు ఆయన ఇచ్చినవి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరు నెరవేర్చట్లేదు. కానీ ఈయన కూడా విజయ్ గారు చెప్పిన మాట ప్రకారము నెరవేర్చి అందరు హామీలు పూర్తి చేస్తే ఆయనను చూసి ప్రతి ఒక్క సీఎం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి నిరూపిస్తే హ్యాపీగా ఉంటుంది మనకి. అబ్బా ఏమి హీరో కాదురా, హీరోకి తగ్గట్టే సీఎం అయినా కానీ ఇలాగే చేశాడురా అనేలాగా మన విజయ్ గారు చేస్తే మాత్రము ఇంకా ఆయనను చూసి తలదించుకోవాలి ఎవరు, మిగతా సీఎంలు ఆయన చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.